ఓకే. మీకు ఆర్టిస్ట్‌గా ఈ క్యారెక్టర్ ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి? అంటే ఎక్స్‌ట్రీమ్. కథ విన్నప్పుడు ఇప్పుడు మాకు ఆడియన్స్ ముందుకు ఆ రాబోతుంది. తృప్తి లేకపోతే చెయ్యం గదా! అంటే అన్ని ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ చాలా బావుంటాయి. మధ్యలో ఒకసారి మన హ్యాండ్‌లో మిస్ అవుతూ ఉంటాయి. అది కానీ హ్మ్. మీ జర్నీ ఈ క్యారెక్టర్ మీరు అనుకున్న విధంగానే జరిగిందా? ఇప్పుడు ఏదన్నా నచ్చి ఓకే మనం చెయ్యాలి అనుకున్నప్పుడు నా చేతుల్లో ఉన్నంత వరకు నేను బెస్ట్ చేయగలను. మిగతా ఎలిమెంట్స్ అన్నీ నేనే కంట్రోల్ చేయాలి అని ఆశిస్తే అది డెఫినెట్‌లీ డిసప్పాయింట్ అవుతాం. అది సినిమాలోనే కాదు లైఫ్‌లో గూడా. సో, ఐ ఫీల్ నా పరిధి వరకే నేను ఆలోచిస్తాను. అది నేను డెఫినెట్‌లీ ఐయామ్ హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్. అంటే రెగ్యులర్‌గా కనిపించే హీరోయిన్స్ కంటే మీ పోర్ట్‌ఫోలియో గానీ, మీరు ఎంచుకునే కథలు కానీ, మీకున్న ఎక్స్‌పోజర్ కానీ చాలా నావెల్టీగా ఉంటుంది. అంటే మీరు ఒక కథలో ఉన్నారంటే ఒక వాల్యూ యాడెడ్‌గా అనిపిస్తుంది. సో, ఇది కాన్షియస్‌గా తీసుకునే డెసిషనా? లేకపోతే మీకు ఇలాంటి కథలే వస్తున్నాయా? ఏమో అంటే అది నాకు నచ్చినవి చేస్తూ రాగా తిరిగి చూస్తే అన్నీ ఒకలాగా లేకపోయినా సమ్వేర్ ఓకే ఒక కామన్ మేబీ ఏదో కనిపిస్తుందేమో అది నేను డెఫినెట్లీ అంత కాన్షియస్గా చేసింది కాదు కానీ ఇట్ ఈస్ అ సైన్ దట్ నేను నాకు నచ్చినవి చేశాను. నచ్చినవి మాకు కనిపిస్తున్నాయి. చెప్పిన కథలు చాలా ఉండుంటాయి కదా! ఎస్. మాకు కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి. ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా? అవి బయటకొచ్చి పెద్ద హిట్ అయినప్పుడు గానీ ఆహా! నాది అంత చిన్న మైండ్ కాదు అట్‌లీస్ట్ ఈ విషయంలో. అంటే ఏదన్నా మనస్ఫూర్తిగా ఇలా ఓకే. ఐ వాంట్ టు ఓన్ దిస్ రోల్. ఐ వాంట్ టు గివ్ ఇట్ మై 100% అని చేసేది అదొక తీరు. లేదు ఐ డోంట్ కనెక్ట్ విత్ దిస్ ఆర్ ఫర్ వాటెవర్ రీజన్ ఇది నేను చేయదలుచుకోలేదు అనుకున్నప్పుడు నేనింకా దాని మీద నా కర్చీఫ్ ఎయను. ఐ మూవ్ ఆన్. అంటే ఒక ఓకే. రీజన్‌కే వద్దనుకుంటాం గదా! దాని రిజల్ట్స్‌తో అసలు సంబంధం అస్సలు. ఇన్‌ఫాక్ట్ నేను చేసినవే నా రిజల్ట్స్‌ని నా మీద ఒక బర్డెన్ లాగా పెట్టుకోను. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఫెయిల్ అయినవి బర్డెన్ ఫీల్ అవ్వడం ఒక టైపు. కానీ ఏదైనా సక్సెస్ అయినా కూడా ఓకే. నేను నెక్స్ట్ ఇలాంటివి చేస్తేనే నాకు సక్సెస్ అందుతుందేమో అని మన గుడ్ డెసిషన్సే మనకి భారం అవ్వకూడదు. సో, వి ఆర్ యాస్ ఆర్టిస్ట్ ఒక ఫ్రీగా, ధైర్యంతో, ఇష్టంగా పెర్ఫార్మ్ చేయాలి నా ఈ 3 దృష్టిలో. క్వాలిటీస్‌తో ఈ కెరియర్ ఇలాంటి ఇండస్ట్రీలో ఆర్టిస్టిక్ కెరియర్‌ని లీడ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందండి. ఆహ్, ఎక్కడో చోట ఇది ప్యాషన్‌తో వచ్చి ఈ ప్యాషన్ కూడా ఒక ఇన్‌సెక్యూరిటీ మోడ్‌లోకి టర్న్ అయిపోయి చాలామందిని కెరియర్స్ చూస్తుంటాం. మీరసల ఫార్ అవే ఉన్నారు వాటికి. గ్లాడ్. మనో సంకల్పం.